మ్యాక్కు వైరస్లు సోకవు. యాప్స్ క్లోజ్ చేస్తే బ్యాటరీ సేవ్ అవుతుంది. 2 ఏళ్లు వాడకపోతే స్మార్ట్ ఫోన్ మెమరీ పూర్తిగా పోతుంది. వీటిల్లో నిజం లేదు. కానీ టెక్నాలజీ ప్రియుల్లో ఇలాంటి అపోహలు చాలానే రాజ్యమేలుతుంటాయి. అలాంటి కొన్ని అపోహలేంటో చూద్దామా? 4K స్ట్రీమింగ్తో ఉత్తమమైన వీడియో దృశ్యాలు కల్పిస్తాయి. నిజం. అన్నిసార్లు ఇది నిజం కాదు. ఇంటర్నెట్ కనెక్షన్ వేగవంతం తగినంతగా లేకపోతే వీడియో బఫర్ అవుతుంది, లేదు తక్కువ రెజల్యూషన్కు మారుతుంది. కొన్ని సర్వీసులు బాగా కాంప్రెస్ కావచ్చు కూడా. బాగా కాంప్రెస్డ్ అయిన 4K వీడియో కన్నా 1080 ప్రీ ప్రసారాలే స్పష్టంగా కనిపిస్తాయి. అపోహ నెంబర్ 2. స్మార్ట్ వాచ్లు వైద్య పరికరాల స్థాయిలో ఖచ్చితత్వం కలిగి ఉంటాయి. నిజం. స్మార్ట్ వాచ్లోని గ్రాహకాలు మన గుండె వేగం, నిద్ర, రక్తంలో ఆక్సిజన్ మోతాదులను పసిగడతాయి. గుండె అస్తవ్యస్తంగా కొట్టుకుంటున్నా గుర్తిస్తాయి. అంత మాత్రాన వైద్య పరికరాలకు సాటి వస్తాయని అనుకోవద్దు. వీటిని ఒక అంచనా ధోరణిని చూపించే పరికరాలుగానే భావించాలి. ఏదైనా విషయం మరీ కలవరపెడుతుంటే డాక్టర్ను సంప్రదించాలి తప్ప మాటిమాటికి మనకట్టును చూస్తూ సమయం వృధా చేసుకోవద్దు. అపోహ నెంబర్ 3. కృత్రిమ మేధను తాను చెబుతున్న విషయాన్ని అర్థం చేసుకుంటుంది. నిజం. ప్రస్తుతానికైతే కృత్రిమ మేధకి మనుషుల మాదిరిగా ఆలోచించడం రాదనే చెప్పుకోవాలి. ఇది మనం రాసే, మాట్లాడే ధోరణులను బట్టి తర్వాత రాగాల ఖచ్చితమైన పదాన్ని ఊహిస్తుందంతే. దీనికి భావోద్వేగాలు తెలివై. ఏఐ అనేది ఒక రకంగా అధునాతన ఆటో కంప్లీట్ ప్రక్రియ. నేర్చుకున్న అంశాల మేరకే స్పందిస్తుంది. మనలాగా వివేకం, తెలివి లేవు. మున్ముందు వచ్చే రీజనింగ్ మోడళ్లు ఇలాంటి శక్తులను సాధించవచ్చు. అపోహ నెంబర్ 4. 5G క్యాన్సర్కు దారితీస్తుందని. నిజం. ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఇతర ఆరోగ్య సంస్థలు విస్తృతంగా పరిశోధనలు చేసి 5Gతో ఆరోగ్య దుష్ప్రభావాలకు ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పాయి. 5G కూడా 4G, వైఫై మాదిరిగానే నాన్ ఐజనింగ్ రేడియో ఫ్రీక్వెన్సీలను ఉపయోగించుకుంటుంది. ఇది DNA గాను కణాలు గాను దెబ్బతీయదు. అపోహ నెంబర్ 5. కంప్యూటర్ దగ్గర అయస్కాంతాన్ని పెడితే వెంటనే పీసీ డెడ్ అవుతుంది. నిజం. ఇది ఫ్లాపీ డిస్కుల కాలం నాటి మాట. అయస్కాంతాలతో డిస్కుల్లోని సమాచారం తొలగిపోతుంది. మరి అయినా కూడా అప్రమత్తత అవసరం.